శుభవ్యాధి గురుభ్యో నమః. మకర రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనకు విశేషం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మకరానికి ద్వితీయంలో రాహు, తృతీయంలో 3 గ్రహాల యొక్క కూడుకుంది. చతుర్థంలో శుక్రుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంటే మకరానికి షష్ఠ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. అలాగే అష్టంలో చూస్తుంటే కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ మకర రాశికి కుటుంబ స్థానంలో రాహు, అష్టంలో కేతు ఇది కొంతవరకు కన్ఫ్యూజన్ చేసి కొంత మానసికంగా శారీరకంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రము 10th లార్డ్ అంటే శుక్రుడు అనేవాడు నీచిపడి ఉన్నాడు కాబట్టి కొంచెం స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే పెద్దగా వెళ్ళిపోతున్నందుకు ఉద్యోగ రీత్యా ప్రయత్నాలు చేయకండి. శుక్రుడు మేషం నుండి వృషభంలోకి వెళ్ళేంత వరకు మనం ఏ ప్రయత్నం చేసినా ఫలితం ఉండే అవకాశం లేదు. అలాగే వ్యాపారంలో కూడా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఉన్న వ్యాపారాన్ని అలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నాను. కొంత నష్టం ఉంటుంది, లాభంలో కొంత నష్టం ఉంటుంది కాబట్టి నార్మల్గా నష్టం కనిపిస్తుంది. ఓకే, ఆర్థిక బలం చూస్తే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్ గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న విద్యార్థులు కొంత అనుకూలంగా ఏర్పడుతుంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం కలుగుతుంది. తర్వాత మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విశేషంగా చేయాలి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన నిర్ణయం చేస్తే అప్పుడు మీరు చేసే డైనమిక్ స్టెప్స్ వర్కింగ్ అవ్వకుండా ఇష్యూస్ కొంచెం సాఫీగా సంకట విమోచన జరగకుండా జరిగి రాజమార్గంలో శుభం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.